హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మీ లీలసే. నేనైతే మీకు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ద ఫన్ దే హ్యాడ్. ఈ లెసన్లోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కూడా నేను చెప్తాను. మన ఫస్ట్ లెసన్ వచ్చేసి దే ఫన్ దే హ్యాడ్ బిఫోర్ యూ రీడ్. అంటే మీకు తెలుసు కదా, లెసన్లోకి వెళ్ళే ముందు కొంచెం ఇంట్రడక్షన్ కింద లెసన్ అయితే చదువుకుందాం. ద స్టోరీ వర్స్ షల్ రీడ్ ఇట్ సెట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ గురించి. వెన్ బుక్స్ అండ్ స్కూల్స్ as we know them will perhaps no except will have children. మీకైతే ముందు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను బిఫోర్ యూ రీడ్లో కూడా. ఇప్పుడైతే నేను ఒక చిన్న క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. టెక్స్ట్ బుక్లో ఉన్నది 3 things about your school that you would like to change. అంటే మీరు స్కూల్కి ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అయితే కామెంట్లో 3 విధాల కింద కామెంట్ చేయాలి. కామెంట్ చేసిన వాళ్ళు అయితే నేనైతే మీకు ఖచ్చితంగా చెప్తాను. మార్జీ ఈవెన్ రోట్ అబౌట్ ద నైట్ ఇన్ హెర్ డైరీ. ఒక రోజు రాత్రి తనైతే మార్జీ తన డైరీలో రాసుకుంది ఏమనంటే, ఆన్ ది పేజ్ హెడెడ్ 17 May 2157 షీ రోట్. 17 May 2157లో తను రాసుకుంది, టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్. టామీ ఒక రియల్ బుక్ని కనుక్కుంది. ఇట్ వాజ్ వెరీ ఓల్డ్ బుక్. అది చాలా పాత బుక్. మార్జీ గ్రాండ్ ఫాదర్ వన్స్ సెడ్ దట్ వెన్ హీ వాజ్ ఏ లిటిల్ హిస్ గ్రాండ్ ఫాదర్. మార్జీ గ్రాండ్ ఫాదర్ లిటిల్ బాయ్ హిస్ గ్రాండ్ ఫాదర్ told him that there was a 3 when all stories were printed on printed paper. అయితే ఆల్ స్టోరీస్ కూడా ఒక ప్రింటెడ్ పేపర్ మీద ప్రింట్ చేశారు. దే టర్న్ ద పేజెస్ విల్ ఎల్లో అండ్ క్రింక్లీ. ఆ పేజెస్ అయితే టర్న్ చేసినప్పుడు ఇలా ఒక పేజ్ కూడా సరే ఎల్లో అండ్ క్రింక్లీగా ఉండి, ఆ ఎల్లో అండ్ క్రింక్లీగా ఉండటంతో ఆ పేజ్ అది చాలా ఓల్డ్ బుక్ కాబట్టి అలా ఎల్లో అండ్ క్రింక్లీగా ఉండేవి. అండ్ ఇట్ వాజ్ వెరీ హార్మ్ఫుల్లీ అండ్ ఫన్నీ టు రీడ్ వర్డ్స్ దట్ స్టూడ్ స్టిల్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్. అయితే ఇన్స్టెంట్ ఆఫ్ మూవింగ్ నుండి ఆన్ ఏ స్క్రీన్ యూ నౌ అండ్ దెన్ వెన్ దే టర్న్ బ్యాక్ టు ద పేజ్ బిఫోర్. ఆ టర్న్ బ్యాక్ చూసినప్పుడు అయితే పేజ్ని ఇట్ హ్యాడ్ సేమ్ వర్డ్స్ ఆన్ ఇట్ హ్యాడ్ గీ సెడ్ టామీ. గీ టామీకి ఏం చెప్తుందంటే, వాట్ ఏ వేస్ట్ వెన్ యూ ఆర్ థాట్ విత్ ద బుక్. నువ్వైతే బుక్ గురించి ఏమనుకుంటున్నావు? యూ జస్ట్ థాట్ ఇట్ అవే ఐ గెస్ యువర్ టెలివిజన్ స్క్రీన్. నేనైతే నీకు టెలివిజన్ స్క్రీన్ గెస్ చేస్తున్నాను. వాట్ హ్యావ్ హ్యాడ్ ఏ మిలియన్ బుక్స్. చాలా మిలియన్లో బుక్స్ అయితే ఉన్నాయి కదా. ఇట్ అండ్ ఇట్స్ గో ఫర్ ప్లాంట్లీ మోర్. శ్రీ మార్జీ చాలా బుక్స్ ఉన్నాయని చెప్పింది కదా. ఇప్పుడైతే మీకు ఇందాకైతే ఒక క్వశ్చన్ అడిగా, అది కాకుండా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా. మార్జీకి ఎంత ఏజ్, మార్జీకి ఎంత ఏజ్ అని మీరైతే కామెంట్ కూడా చేయండి. దానికి కూడా వెల్ టెలిఫోన్స్ టామీ హ్యాడ్ షీ వాజ్ వేర్ 13 అని నేనైతే ఇప్పుడు అది ఎన్నైతే ఇయర్సో అదైతే మీరు కామెంట్ చేయండి. సారీ ఫ్రెండ్స్, నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికైతే కామెంట్ చేయక్కర్లేదు. ఎందుకంటే లెసన్ చదివకుండా కామెంట్ చేయడం మీకు కూడా కష్టమే కాబట్టి. మార్గీ షీ వాజ్ 11 years, టామీ హ్యాడ్ 13 years. ఇద్దరికి ఏజ్ అయితే మీకే చెప్పాను కదా, కామెంట్ చేయను అన్నందుకు నన్ను అయితే క్షమించండి. షీ వాజ్ వేర్ డిడ్ ఫైండ్ ఇట్ అంటే ఆ బుక్ని ఎక్కడ ఫైండ్ చేసింది. హీ వాజ్ బిజీ ఇన్ ద అటక్. అంటే అటక్ పైన మనకి ఎలాగైతే ఇంట్లో గట్ట అటక్లు అయితే ఎలా ఉంటాయో ఆ అటక్ పైన అయితే బుక్ ఉంది. దాన్ని అయితే అక్కడ బుక్ని అయితే అక్కడ ఫైండ్ చేసింది. మార్గీ వాజ్ స్కాన్ఫుల్ స్కూల్ వాట్ దేర్ రైట్ అబౌట్ స్కూల్ ఐ హేట్ స్కూల్. మార్జీకి అయితే స్కూల్ నచ్చదు. స్కాన్ఫుల్ అంటే ఏంటి? స్కాన్ఫుల్ అంటే కాంటెంప్యూయస్. షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్ఫుల్. అంటే మీరైతే ఒక ఆబ్జెక్ట్ ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే అది తన రేటు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అదైతే మీకు వర్త్ఫుల్ అనిపించదు. అది ఎందుకంటే మీకు రేటు తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ రేటుని కూడా ఎక్కువ రేటుకి పెట్టి అమ్మేస్తున్నారు కదా అని మీకైతే ఎప్పుడు అనిపిస్తుందో దాన్ని స్కాన్ఫుల్ అని ఈజీగా పిలుస్తారు. మీరైతే స్కాన్ఫుల్ అంటే ఏదో అనుకుంటారు. మనకి టెక్స్ట్ బుక్లోనే క్లియర్గా అయితే మీనింగ్లో గ్లాసరీలో ఇచ్చాడు. మార్గీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్. మార్గీకి అస్సలు నచ్చదు స్కూల్. బట్ నౌ షీ హ్యాడ్ ఇట్ ఇన్ మోర్ దెన్ ఎవర్. కానీ తప్పదు కాబట్టి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ద మెకానికల్ టీచర్ హ్యాడ్ బీన్ గివింగ్ టెస్ట్ ఆఫ్టర్ టెస్టింగ్ జియోగ్రఫీ. అంటే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేసినట్టు మేడం గారు అయితే చేశారు. అండ్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్స్ అండ్ వర్స్ అంటిల్ హెర్ మదర్ అండ్ షేక్డ్ ఇన్ స్క్రాంఫుల్లీ సెండ్ అండ్ ఇన్స్పెక్టర్. మీకైతే స్కాన్ఫుల్లీ అండ్ మెకానికల్ టీచర్ అయితే టామీకి ఏం చెప్పారంటే, నీ పని బాగుంది, బాగా చేస్తున్నావు అని అట్లా చెప్పారు. ఇన్స్పెక్టర్ అయితే ఇప్పుడుతో అయితే వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీరైతే నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేనైతే 3 పారాగ్రాఫ్స్ చెప్పాను, మిగిలిన పారాగ్రాఫ్స్ కూడా వచ్చే వీడియోలో చేస్తాను. అడిగిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.